రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మోసం చేస్తున్నారు. మరి నేను పలాస పర్యటనలో ఏదో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏదో ఆయన పడి ఏడుస్తున్నారని చెప్పి ఒక తప్పుడు మాటలు మాట్లాడారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి చేతకాని ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి, ఒక పనికిమాల ముఖ్యమంత్రి, ఒక బేలు ముఖ్యమంత్రి ఈరోజు ఇంకో 100 రోజుల పాలన పూర్తవుతుందిగా నేను అభివృద్ధి చేస్తుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పి చాలా హాస్యాస్పదంగా మాట్లాడారు. ఈరోజు ఆయన మీటింగ్ పెడుతుంటే స్కూల్ విద్యార్థులు మానిపించి ఇవాళ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి మీటింగ్ తీసుకుంటే నిజంగా సిగ్గుచేటు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు చీకొడుతున్నారు, సిగ్గు లేకుండా వెళ్తున్నారు మీటింగ్కి. వీళ్ళని ఒకటే పిలిపిస్తున్నాను, ఉత్తరాంధ్ర ప్రజలకి ఏం చేసి అడుగుతున్నాను. మరి నాడు ఇంటిఆర్ సుదర్శన మంత్రి పథకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలకే లీటర్ వాటర్ ఇచ్చారు. మరి అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే అన్నం పెట్టారు. ఇవన్నీ తీసేసి ప్రజల్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నావు. మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నావు. అసలు బీసీ కార్పొరేషన్ పెట్టి 56 కార్పొరేషన్ పెట్టి ఏం పీకలు అడుగుతున్నాను. ఈరోజు నువ్వు ఏమీ చేయకుండా కార్పొరేషన్ మొత్తం నేను మోసం చేసి ప్రజల్ని మభ్య పెడుతున్నావు. ఈరోజు మేము ఒకటే పిలిపిస్తున్నాం, ప్రజలారా మేలుకోండి. ఈ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేత కానీ దద్దమ్మ ముఖ్యమంత్రి గారు రేపు మళ్ళీ అధికారం కోసం పాకులు పెడుతున్నారు. ఈరోజు 4 సంవత్సరాలు మనం పాలన ఇస్తే 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. చంద్రబాబు దిగిపోయినప్పుడు ఈ రాష్ట్ర అప్పు 2,72,000 కోట్లు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కలెక్టరేటు, రైతు బజార్లు, ఎంఆర్ఓ ఆఫీస్ అన్నీ దాఖలు పెట్టారు. ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ కష్టంగా ఉండాలి తప్ప ఆశ దాఖలు పెడతాడు. నేను ఒకటే పిలిపిస్తాను, నిజంగా ఉత్తరాంధ్ర మీద నీకు అంత ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర మీద ఎందుకు పొడుచు? నీకు దమ్ముంటే విశాఖ పొడిచి చూస్తాం. నీకు దమ్ము లేదు కానీ కవులు చెప్తున్నావు. మాట్లాడితే రాయలసీమ సింహం, రాయలసీమ సింహం అంటున్నావు. నువ్వు నిజంగా రాయలసీమ సింహం అయితే రేపు వచ్చే ఎలక్షన్లో ఉత్తరాంధ్ర నుంచి విశాఖని పొడి చేస్తాను చెప్పు. నువ్వు పిల్లలు చెప్పు, నేను నీ పొడిని వస్తాను. నీ పైన నేనే పొడి చేసి నిన్ను ఓడించి తెలుగు నిలబెడతాను. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ తప్పు చేయకుండానే నువ్వు జైల్లో పెట్టావు. ఈరోజు ఎలక్షన్ గెలవడం కోసం ఓటు తొలగించావు. 20 లక్షల ఓటు తొలగించి ఇవాళ డ్రామాలు ఆడుతున్నావు. మాట్లాడితే ఏదో గెలిచేస్తా ఉంటున్నావు. 170 సార్లు ఓడిపోతున్నావు. రేపు ఎలక్షన్ రాగానే నీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. అది ఒకటే పిలిపిస్తారు, జగన్మోహన్ రెడ్డి పైన సెక్షన్ 124A, సెక్షన్ 409, సెక్షన్ 1 డిమాండ్ చేస్తాం. ఇది చేసిన అభివృద్ధి అంతా కాదు. ఒక బెయిల్ పైన వ్యక్తి రేపు ఎలక్షన్లో పోటీ చేయడం అన్నట్టు ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఎందుకంటే 2014 చేశాడు, 19 చేశాడు, 10 ఏళ్ళకి బెయిల్ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని జైలుకి పంపాలని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి బేషత్గా క్షమాపణ చేస్తాను. 30,000 మంది మేళ మిస్ అవుతే ఏం మాట్లాడలేదు. ఈవేళ కేవలం ఈ రాష్ట్రాన్ని దూరం మాట్లాడుతాం. ఇలాంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి తరిగి కొడదాం, తెలుగు జాతిని కాపాడదాం. తెలుగుదేశం పార్టీని గెలిపించి ఇది అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి చావు లేదు. ఏ రాష్ట్రంలో దేశమైనా సమాజమే దేవాలయం, ప్రెసిడెంట్ అధ్యక్షుడు చెప్పిన ఏకైక పార్టీ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఈ దేశానికి ఆదర్శం. అందువల్ల ఎన్టీఆర్ పార్టీకి చావు లేదు. రేపు వైకాపా పార్టీ మొత్తం క్లోజ్ అయిపోతుంది. రేపు నీ పార్టీతో పోటు నువ్వు జైలుకి పోతావు. ఈ రాష్ట్రాన్ని మేము కాపాడు చేస్తాం. జై హింద్.